ప్రజల స్వాప్నికుడు, కావలి రూపురేఖలు మార్చగల సత్తా ఉన్న నాయకుడు. తొలి అడుగుతోనే ప్రజా ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా విజయం సాధించి భారతావని చరిత్ర పుటల్లో ఐకానిక్ కావలిని లిఖించేందుకు నిరంతరం శ్రమిస్తున్న రాజకీయ శ్రామికుడు, ప్రజలు మెచ్చిన నాయకుడు, కావలి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు నియోజకవర్గ ప్రజలకు, ఉపాధ్యాయులకు, కూటమి నేతలకు, కార్యకర్తలకు భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ఇట్లు తిరువిధి ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు, కావలి పట్టణం, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సంస్కృతి సేవా సంస్థ సౌజన్యంతో ఈ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 5,120 మంది పాల్గొనగా 1,668 మందికి 99 కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. దీనిలో భాగంగా వివేకానంద జయంతి సందర్భంగా ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ వివేకానంద చిత్రపటానికి నివాళులు అర్పించి మంత్రి తమ ఆఫీసులో మెగా జాబ్ మేళాలో ఎంపికైన యువతీ యువకులకు నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి హరికృష్ణ మాట్లాడుతూ జాబ్ మేళాలో సెలెక్ట్ అయిన వారందరూ కూడా జాబ్లో జాయిన్ అయ్యే విధంగా చూస్తామని, మరిన్ని జాబ్ మేళాల ద్వారా సత్యసాయి జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి హరికృష్ణ, మంత్రి కార్యాలయ ఇన్ఛార్జ్ హరీష్ బాబు, ముదుగుబ్బ మండలం ఎంపీపీ ఆదినారాయణ, జింకా చంద్రశేఖర తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై. శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హర్షవర్ధన్ గారికి, కరెస్పాండెంట్ భాస్కర్ రెడ్డి గారికి, ధర్మవరం మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసులు గారికి, నా పార్టీ సహచర కార్యకర్తలు సతీష్ గారికి, చంద్ర గారికి, ఓబులేష్ గారికి, గొట్లూరు చంద్ర గారికి, ముఖ్యంగా ఇవాళ ఈ సమావేశంలో పాల్గొంటున్న వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థులందరికీ కూడా వాళ్ళందరికీ నమస్కారం, మీ అందరికీ ఆశీస్సులు. నేను ఇప్పుడే అన్నా భారత్ మాతాకి జై అని. భారత్ మాతాకి జై అని ఎందుకన్నాను? భారత్ మాత ఎవరు? భారత్ మాత అంటే ఎవరు? భారత్ మాత అంటే మన దేశం, భారతదేశం. ప్రపంచంలో ఏ చోట లేని సంస్కృతి మన దగ్గరే ఉంది. ఏదైనా గొప్ప వాటిని అన్నింటినీ కూడా మనం తల్లితో పోలుస్తాం. భారత్ మాతాకి జై అంటే తల్లి నీకు వందనమమ్మ అని. భారత్ మాతని భూ తల్లి అంటాం, భూ నాన్న అనం. దేశాన్ని కూడా భారత్ మాత అంటాం. మీ నదులు చూడండి, గంగా, యమున, సరస్వతి, నర్మదా ఇలాంటివి ఉంటాయి, కానీ ఎక్కడ కూడా సుబ్బారావు, పుల్లారావు, అప్పారావు నదులు ఉండవు. అది మన సంస్కృతిలో గొప్పతనం. ఇప్పుడే సోదరుడు, మీ పేరేంటి సోదరా? హర్షవర్ధన్, జూనియర్ హర్షవర్ధన్. అక్కడ అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటుంటే వివేకానంద 1893లో పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో మాట్లాడుతూ షికాగోలో అందరినీ సంబోధిస్తున్నప్పుడు మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు. అన్నదమ్ములు, అన్న చెల్లెళ్ళుగా ప్రస్తావించాడు. దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఏ దేశ సంస్కృతిలో లేని విధంగా మన దేశంలోనే మీరు ఇంగ్లీష్లో చూశారనుకోండి మిస్టర్ అండ్ మిస్సెస్ అంటారు. మీరు కార్డు చూశారనుకోండి మిస్టర్ అండ్ మిస్సెస్ అని చెప్పి రాసింటారు, మిస్టర్ ముందు ఉంటాడు. మన దీంట్లో ఏం రాస్తాం మనం? శ్రీమతి అండ్ శ్రీ అంటాం. అంటే మహిళల్ని ముందు పెడతాం, అంటే మహిళలకి మనం ఇచ్చుకునే గౌరవం అటువంటిది. రామ సీతారాం, దాంట్లో మిస్టర్ అండ్ సీతారామ అంటాం. అక్కడ మిస్టర్ అండ్ మిస్సెస్ సత్యకుమార్ అంటారు. మిస్టర్ అండ్ మిస్సెస్ సత్యకుమార్ ఆమె పేరు లేదా? మన సంస్కృతి ముందు వాళ్ళ పేరు పెట్టి తర్వాత
ఈ పేరు తీసుకొస్తాం, శ్రీమతి అయిన శ్రీ అని రాస్తాం. అది మన సంస్కృతిలో గొప్పతనం. భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి గొప్పతనం లేదు. ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా. మిగతా దేశాల్లో ఒక భాష ఉంటుంది, ఒక మతం ఉంటుంది, లేదా ఒక కులం ఉంటుంది, 2-3 కులాలు ఉంటాయి అంతే. పెద్దగా చిన్న చిన్న తెగలు ఉంటాయి అంతేగాని మన దేశంలో ఉన్నంత భిన్నత్వం ఉంటుంది. ఇంత డైవర్సిటీ ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉంది. మీరు ఇక్కడ ఉన్న మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, పక్కకు పోతే తమిళనాడులో తమిళ్ మాట్లాడుతుంటారు, అటు పక్కకు పోతే కన్నడ మాట్లాడతారు, అటు పక్క పోతే మలయాళం మాట్లాడుతుంటారు, పైకి వెళ్తే హిందీ మాట్లాడతారు, లేదా తులు మాట్లాడతారు, లేదా కొంకణి మాట్లాడతారు, లేదా బెంగాలీ మాట్లాడతారు, లేదా ఒరియా మాట్లాడతారు. 1200 భాషలు ఉన్నాయి. అధికారిక భాషలు 21-22 మాత్రమే ఉంటే 1200 భాషలు, అనేక రకాల తెగలు, జాతులు ఈ దేశంలో మాట్లాడుతుంటాయి. ఇంత భౌగోళిక, ఇంత సాంస్కృతిక వైరుధ్యాలు ఉన్నాయి, ఇంత భౌగోళిక వైరుధ్యాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మన దేశమంతా ఒకటిగా ఎందుకు ఉంది అంటే ఇవాళ ఆ భిన్నత్వంలో ఏకత్వం. ఎందుకంటే మన సంస్కృతి, మనకు పెద్దవాళ్ళు మనకు అందించిన మన సంస్కృతి, మన సంప్రదాయాలు, ఒక ఘనమైన వారసత్వ సంపద, రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఏదైతే ఉందో దాని కారణంగా మనం అందరం కలిసి ఉంటాం. మన దాంట్లో ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు, ఇంకా కులాలు అయితే చెప్పనవసరంలే. బీసీలోనే 600 కులాలు ఉన్నాయి. ఇన్ని కులాలు ఉన్నప్పటికీ, ఇంత వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా మనం అందరం కలిసి ఉండడానికి మన భారతదేశంలో ఉంటున్న సంస్కృతి ప్రధాన కారణం. అటువంటి సంస్కృతి గొప్ప వ్యక్తుల్ని భారతదేశం ఎంతో మందిని అందించిన దానిలో ప్రధానంగా స్వామి వివేకానంద, ఒక ఛత్రపతి శివాజీ, లేదా మహాత్మా గాంధీనో, లేదా జ్యోతిబా ఫూలేనో, లేకపోతే సుభాష్ చంద్రబోసో, లేదా భగత్ సింగో, అనేక మంది జాతి రత్నాల్ని దేశం అందించింది. దాంట్లో ప్రధానంగా మనం ప్రస్తావించదలుచుకుంది, ఇవాళ మరీ ముఖ్యంగా ప్రస్తావించదలుచుకుంది ఏంటంటే స్వామి వివేకానంద గురించి. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ జీవితాల్లో వెలుగులు నింపాలని, మీరు కోరుకున్న లక్ష్యాల దిశగా మిమ్మల్ని నడిపించాలని, మీకు ఉజ్వల భవిష్యత్తు కలిగించాలని, మీ మీద ఎంతో నమ్మకాన్ని ఉంచుకున్న నాడు రావణుడిని వధించిన శ్రీరాముడి వలె నిన్నటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా దీవెనతో ప్రత్యర్థిని ఓడించి అవినీతి పాలన అంతమొందించి అక్రమార్కుల పాలిట సింహ స్వప్నంలా మారి కావలిని కనకపట్నం చేసేందుకు కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు మా కావ్య కృష్ణన్న. కావ్య కృష్ణన్నకి మరియు కూటమి నేతలకి, మరీ ముఖ్యంగా కావ్యన్న అభిమానులకు, కావలి ప్రజలకు ఇవే మా హృదయపూర్వక భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. మీ బిట్రగుంట వెంకట్రావు, టీడీపీ సీనియర్ నాయకులు, ముస్నూరు, కావలి, నెల్లూరు జిల్లా. ఉరి ఉరి మీ బుక్కన లబుదాము